అన్న అంటే నేనున్నాననే వ్యక్తి, మనసున్న మహారాజు, గొప్ప వ్యక్తి, ఎంత ఎదిగినా కూడా ఉడుగుండే వ్యక్తి, ప్రముఖ వ్యాపారస్తుడు, రాజకీయ నేత, దేశానికి యాదగిరిరావు, మాజీ ఎంపీటీసీ, ఆచరపల్లి గ్రామస్తులు. యాదగిరిరావు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో తెలియని వ్యక్తులు ఎవరు లేరు. ఒక బహుజన నాయకుడు లెక్క ఎదిగి అంచెలంచెలు ఎదిగి ఎంత ఎదిగినా కూడా ఉదిగుండే నైజం వ్యక్తిత్వం అందరిది. మా కన్నాకు చాలా సుపరిచితుడు. మా పెద్దన్న నాకు మంచి సలహా సూచనలు ఇస్తా అంటాడు. ఎందుకంటే చాలా గౌరవం. మా కన్న తల్లి ఉద్దేశానికి ఎప్పుడు సపోర్టింగ్ చేస్తా అంటాడు. మా యాదగిరిరావు అన్న మా ఆశ్రమానికి ఈ రోజు వాళ్ళ పొలంలో పండిన రైస్ బియ్యం ఈ రోజు మా ఆశ్రమానికి అందజేశారు. గొప్ప మనసున్న యాదగిరిరావు అన్న, దేశాన్ని యాదగిరిరావు అన్న కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి. ఇంకా యాదగిరిరావు అన్న వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో ఎదిగి మాలాంటి అనాథాశ్రమాలకు ఇంకా సేవా కార్యక్రమాలు అందించాలని మనసుగా కోరుకుంటూ, యాదగిరిరావు అన్న కుటుంబ సభ్యులు ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, సమ్మక్క సారక్క ఆశీస్సులు, వాళ్ళ కూడా విల దైవమైనటువంటి దేవుడు, అలాగే మా వృద్ధుల ఆశీస్సులు ఆ యాదగిరిరావు అన్న కుటుంబానికి ఎల్లవేళ మనసుగా కోరుకుంటూ, దేశాన్ని యాదగిరిరావు చల్లగా ఉండాలి, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి, మా వృద్ధుల ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నదాత సుఖీభవ. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. ఏడుస్తారంట్రా, దేవుడు గుడి వదిలి మనతో ఉండడానికి వస్తున్నారా, పండగ చేసుకోవాలరా.